కడప డిస్ట్రిక్ట్ వార్డ్ ప్లానింగ్ అసోసియేషన్ తరపున డైరీ లంచ్ ప్రోగ్రామ్ జరిగిందండి. అలాగే డిస్ట్రిక్ట్ బాడీ కడప కార్పొరేషన్లో మా ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న లోకల్ సమస్యలపైన ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఒత్తిళ్ల గురించి వారి సమస్యల గురించి చర్చించడం జరిగింది. వాటిని మా ఉన్నతాధికారులకు తెలియజేయడం కోసం వేటిని ముందుకు తీసుకెళ్ళి మా సమస్యల్ని సాల్వ్ చేసుకోవాలి అనే విషయం గురించి అందరం చర్చించుకున్నాము. అలాగే ప్రస్తుతం మా జాబ్కి సంబంధించి ఫీల్డ్లో ఉన్నటువంటి బీపీఎస్, ఎల్ఆర్ఎస్ స్కీమ్స్ వాటిపైన మేము ఫోకస్ చేయడం కోసం మా పైన సర్వేల ఒత్తిడి, అలాగే బిఎల్ఓస్ డ్యూటీ కూడా మాకే అలాట్ చేయడం వల్ల ఈ గవర్నమెంట్ టైం బౌండ్ ప్రోగ్రామ్స్కి సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఆ విషయం పైన మేము మా ఉన్నతాధికారులకు తెలియజేసి ఈ బిఎల్ఓ డ్యూటీల నుంచి మినహాయింపు కోరాలనేది మెయిన్గా అనుకున్నాము. వాటి గురించి డిస్కస్ చేసుకున్నాము. మెయిన్గా ఫీల్డ్ లెవెల్లో ఎదుర్కొంటున్న సమస్యలు అంటే ఏదైనా ఇప్పుడు మేము ఒక గ్రౌండ్ లెవెల్ స్టాఫ్, మాకు ఉన్నతాధికారులు అనేది ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి ఒక అధికారి గెజిటెడ్ ఆఫీసర్ ఉండాలి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు. కానీ ఇక్కడ ఏంటంటే స్టాఫ్ కొరత ఉండడం వల్ల మేము ఫీల్డ్ లెవెల్ స్టాఫే వెళ్తున్నాము. ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిన గెజిటెడ్ ఆఫీసర్ క్యాడర్ ఎంప్లాయీ లేకపోవడం వల్ల మేము ఎన్ఫోర్స్మెంట్ సరిగా చేయలేకపోతున్నాము. దాని గురించి మేము ఒక ఎన్ఫోర్స్మెంట్ టీము గెజిటెడ్ ఆఫీసర్లో కానీ ఎన్ఫోర్స్మెంట్ని స్ట్రిక్ట్గా మేము ఇంప్లిమెంట్ చేయగలము, ఆ విధంగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాము. నమస్కారం అండి, నా పేరు నాగార్జున, కడప టౌన్ లెవెల్ డబ్ల్యూపీఆర్ఎస్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈరోజు జనరల్ బాడీలో మేము మెయిన్గా డిస్కషన్ చేసింది ఏంటంటే మా డబ్ల్యూపీఆర్ఎస్లో పడే కష్టాలు, వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో ఎట్లా కష్టాలు పడుతున్నారో దాని గురించి మెయిన్గా డిస్కషన్ చేయడం జరిగింది. మెయిన్గా ఎన్ఫోర్స్మెంట్ మీద మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఫీల్డ్ లెవెల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులను నియమించాలి, దాని మీద ఎక్కువ డిస్కషన్ చేయడం జరిగింది. ఇంకోటి బిఎల్ఓలుగా ఈ మధ్య రాష్ట్రంలో జరుగుతున్న మరణాలు అయితేనేమి దాని మీద డిస్కషన్ జరిగింది.